వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పేరు వింటేనే ప్రతి మనిషి మదిలో ఒక నిండైన రూపం తలుక్కుమని మెరుస్తుంది. ప్రజల జీవితాల్లో వెలుగుబాటలు వేసిన నాయకుని స్వరూపం కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. రాజకీయాల్లో సవాళ్లను ఎన్నింటినో ఎదుర్కొంటూ అందరినీ కలుపుకొని పోతూ ప్రజలతో మమేకమవుతూ ఆయన సాగించిన జీవనయానం అపురూపం, అమోఘం, అద్భుతం. అందుకే ఆయన మరణ అనంతరం కూడా జనం గుండెల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచింది. భావితరాల నేతలకు ఆదర్శంగా నిలిచింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2 ఏళ్లు కావస్తున్న కాలం 1949 జూలై 8న అప్పటి కడప జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంబెల్ మిషనరీ ఆసుపత్రిలో జన్మించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. చదువుకునే రోజుల్లోనే రాజకీయాల పట్ల ఆసక్తి ఉండడంతో విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం, నాయకుడు కావడం జరిగిపోయాయి. డాక్టర్ కోర్సు చేశాక కొంతకాలం సిఎస్ఐ క్యాంబెల్ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరారు వైఎస్ఆర్. ఆ తర్వాత 1973లో పులివెందులలో నాన్న రాజారెడ్డి పేరు మీద ఆసుపత్రి నెలకొల్పి నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించారు. కేవలం రూపాయి మాత్రమే తీసుకుని వైద్యం అందించడంతో అనతి కాలంలోనే రూపాయి డాక్టర్గా పాపులర్ అయ్యారు వైఎస్ఆర్. ఇలా వైద్యం చేస్తూ ఉండగానే ఓ ఆలోచన వైఎస్ఆర్ను పట్టి కుదిపేసింది. డాక్టర్గా ఉంటే పరిమిత సంఖ్యలోనే ప్రజలకు మేలు చేయగలం, అదే ప్రజాప్రతినిధిగా ఉంటే ఎక్కువ మందికి మేలు చేసే అవకాశం ఉంటుంది కదా అన్న ఆలోచన వైఎస్ఆర్ను కొద్ది రోజులు వెంటాడింది. స్నేహితులతో, తల్లిదండ్రులతో చర్చించిన తర్వాత ఎక్కువ మందికి మేలు చేయాలన్న ఆలోచనకే జై కొట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు వైఎస్ఆర్. అప్పటికే ప్రజల వైద్యునిగా పేరు సంపాదించుకున్న ఆయన పొలిటికల్ లీడర్గా ఆ పేరు మరింత బలోపేతమయ్యేలా ప్రజాసేవలో రాత్రి పగలనే తేడా లేకుండా నిమగ్నమయ్యారు. అందుకే 1978 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జనతా ప్రభంజనం ఉన్న సమయంలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి మొదటిసారి గెలిచి చరిత్ర సృష్టించారు. అది ఆయనకు మొదటి ఎన్నికల పోటీ. మొదటి పోటీలోనే ఘన విజయం. అంతే, ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. ఏ ఎన్నికలోనూ ఓడిపోలేదు. ఎన్ని ఎదురుగాలులు ఇచ్చినా ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నిక ఏదైనా సరే వైఎస్ఆర్ గెలుస్తూ వచ్చారు. ఆయన ఆ రోజున స్థాపించిన జన ప్రభంజనం ఇప్పటికీ ఆయన కుటుంబాన్ని గెలిపిస్తూ వస్తోంది. ఎంతో చురుగ్గా, సృజనాత్మకంగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే యువనేతగా పేరు గడించడంతో ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఏఐసిసి పెద్దల దృష్టిలో పడ్డారు వైఎస్ఆర్. ఎవరి మెరిక అని ఢిల్లీ నాయకులు ఆరా తీశారు. వైఎస్ఆర్కు ప్రజల్లో ఉన్న పేరు ప్రఖ్యాతలు, ఆయన సేవాభావం గురించి అన్ని విషయాలు తెలుసుకున్న రాజీవ్ గాంధీ 34 ఏళ్ల వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిని చేశారు. చిన్న వయసులోనే మంత్రి పదవికి ఎంపిక కావడం వల్లనో, అతి పిన్న వయసులోనే పిసిసి అధ్యక్ష పదవి వరించడం వల్లనో మరే కారణము గాని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన ప్రమేయం లేకుండా కాంగ్రెస్ పార్టీలో శత్రువులు పెరిగారు. అలాంటి శత్రువులంతా కలిసి వైఎస్ఆర్ పై నిత్య అసమ్మతి ముద్ర వేసి ఆయనకు పదవులు రాకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నించేవారు. తాను అధికారం పక్షం తరపున గెలిచినా ప్రతిపక్షానికే పరిమితమైన, ఎప్పుడూ చుట్టూరా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వైఎస్ఆర్ కృషి చేశారు. నాకు డాక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం, కాలేజీలో చదివేటప్పటి నుంచి నాకు సీనియర్ అనమాట. అప్పటి నుంచి చూస్తున్నాను ఆయనకి ఏంటంటే ప్రజల కోసం ఏమైనా చేయాలి అన్నప్పుడు డాక్టర్ అయిన వెంటనే ఆయన ఒక క్లినిక్ ఓపెన్ చేశారు పులివెందులలో. ఆ ₹1 మాత్రమే వైద్యం చేసేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో ఆ రూపాయికి మందులు ఇచ్చేవాళ్ళు, ఇంజక్షన్లు అయినా ఏమున్నా కూడా చేస్తూ అక్కడ మొదలుపెట్టిన ఆయన ప్రస్థానము. తర్వాత 78లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన రాష్ట్రంలో 23 జిల్లాల్లో ఆయనకు ఫాలోయర్స్ లేని జిల్లా లేదు. ఏ జిల్లాకు పోయినా కూడా ఒక 20-30 మంది ఆయనకు వెంటనే వైఎస్ఆర్ వచ్చారు అంటే అక్కడికి చేరేటటువంటి ప్రజా సంబంధాలు పెంచుకున్నారనమాట. అంటే ఆయనలో మంచితనం వల్లనో, ఆయన చేసే సహాయం వల్లనో, ఆయన చూపించేటువంటి అభిమానం వల్లనో ఆయన ఎంతోమందిని అభిమానులు చేసుకున్నారు. ఇది సీఎం కాకముందు. సీఎం అయిన తర్వాత ఇంకా న్యాచురల్గా ఆయనకు అధికారం ఉంటుంది, అధికారంలో ఎంతమందికి సహాయం చేస్తారు. కానీ ఈ మధ్యలో ఒక దాదాపు 30 ఏళ్ల పాటు ఆయనకు అధికారం లేకపోయినా కూడా రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా ఆయనకు అభిమానులు కానీ, ఆయన ఫాలోయర్స్ కానీ అలా ఉన్నారు. అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం అన్నమాట. ఆయన చేసే సహాయం చేసేటువంటి ఆయన నేచరు, తర్వాత ఎప్పుడు ఆపదలో ఉన్నా వాళ్ళ దగ్గరికి చేరిపోవడము, ఇలాంటివన్నీ ఒక మానవతావాదిగా ఆయన గొప్పగా చెప్పుకోవచ్చు అన్నమాట. 1982లో సినీ నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశాన్ని స్థాపించి ప్రచండ ప్రభంజనంతో దూసుకువచ్చిన సమయంలోనూ వైఎస్ఆర్ తన సొంత ప్రభంజనంతో ఘన విజయం సాధించి ఎన్టీఆర్కి షాక్ ఇచ్చారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి వైఎస్ఆర్ విశేష కృషి చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే కానీ ఆ ఎన్నికల ముందే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్గిల్ యుద్ధానికి దిగడం, అంతవరకు బీజేపీని తిడుతూ వచ్చిన టీడీపీ అనూహ్యంగా యూటర్న్ తీసుకుని బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ పట్ల ఉన్న సానుకూల పవనాలు తోడై
ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఆ విధంగా ఆ దఫా వైఎస్ఆర్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయినా ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు. అక్కడి నుండి 5 ఏళ్ల పాటు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేశాడు. నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల ముసుగులో విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచడంతో అది రైతులపై పెనుభారమైంది. వారు పోరుబాటు పట్టారు. బాబు సర్కారును నిలదీశారు. అలా నిలదీసిన రైతులపై చంద్రబాబు కాల్పులు జరిపించడంతో రైతుల పక్షాన ఉద్యమ బరిలోకి దూకారు వైఎస్ఆర్. టీడీపీ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. బషీర్బాగ్లో విద్యుత్ ఉద్యమకారులపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్పులకు తెగబడి 3 ఆందోళనకారులను బలి తీసుకుంది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో వైఎస్ఆర్ కీలక పాత్ర పోషించారు. ప్రతిపక్ష నాయకుడి పాత్రను బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచనలు, ఆయన విధానాలు అసామాన్యమైనవి. అవి ప్రజల జీవితాల నుంచే పుట్టుకొచ్చాయి. ప్రజల కోసం సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా పేదరికాన్ని తరిమి కొట్టాలనే ఆలోచనలు చేసిన విశిష్టమైన నాయకుడైన ఆయన మానసపుత్రులుగా పేరు గడించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ఆయన దార్శనికతకు తిరుగులేని నిదర్శనాలు. విద్య, వైద్యాలకు పెద్దపీట వేసిన వైఎస్ఆర్ స్వతహాగా రైతు పక్షపాతి. అందుకే జలయజ్ఞంతో నేలంతా ఆకుపచ్చ తివాచీ పరిచే ప్రయత్నం చేశారు. 2003లో మండు టెండలు కాల్చేస్తున్న రోజులవి. ఏప్రిల్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఒక దశలో ఎండవేడి 50 డిగ్రీలు చేరుకుంది. దాంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో పాదయాత్ర నిలిపివేయమని బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు వారించిన వైఎస్ఆర్ వినలేదు. మండు టెండలకు భయపడితే ఎలా? రైతులేమైనా నీడలో కూర్చొని వ్యవసాయం చేస్తున్నారని ప్రశ్నించి కష్టమైన నష్టమైన యాత్ర కొనసాగించే తీరతారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్లోని దృఢ సంకల్పానికి నిదర్శనం. వ్యవసాయం లాభసాటి కాక నాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోక రైతుల ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తున్న పాడు కాలమది. రైతుల కంట కన్నీరు కారణ ఏ రాజ్యము కూడా సుఖ సంతోషాలతో ఉండదని భావించిన వైఎస్ఆర్ అన్నదాతల ఇంట్లో సంతోషాలు వెలువరిస్తే కానీ రాష్ట్రం బాగుపడదని భావించి ఆనాడే ఓ నిర్ణయానికి వచ్చారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించాలనే పథకానికి రూపకల్పన చేశారు. ఆయన పరిపాలన నిజంగా కూడా పాదయాత్ర సందర్భంగా ఆయన చూసిన ప్రజల కష్టాలన్నింటినీ ప్రభుత్వ కార్యక్రమాల కిందికి మార్చినాడు. ఆయన వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యం సంబంధించి కానివ్వండి, ప్రజలకు సంబంధించిన విద్యకు సంబంధించి కానివ్వండి, గృహవసతికి సంబంధించి కానివ్వండి, ఇతరమైన అనేక సమస్యలకు సంబంధించి ఆయన పాదయాత్ర సందర్భంగానే ఆలోచించుకున్నాడు. తాను అధికారంలోకి వస్తే వాటిని ఎట్లా పరిష్కరించాలి అనేది. వాటి పర్యవసానమే కదా తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ వచ్చిన, ఫీ రీయింబర్స్మెంట్ వచ్చిన, ఆరోగ్యశ్రీ వచ్చిన, గృహవసతి ఇందిరమ్మ కార్యక్రమాలు వచ్చిన, ఇవన్నీ ఇందిరమ్మ ఇళ్ళైనా ఇవన్నీ కూడా ఆయన పాదయాత్ర సందర్భంగా చూసిన ప్రజల కష్టాల్లోంచి వచ్చిన కార్యక్రమాలు ఇవన్నీ. పాదయాత్ర నడుస్తున్నంతసేపు వివిధ వర్గాల ప్రజల జీవితాల్లోని చీకట్లు అర్థం చేసుకున్నారు వైఎస్ఆర్. తాను అధికారంలోకి వస్తే వారి జీవితాల్లో ఎలా వెలుగులు నింపాలో పథకాలు తయారు చేసుకున్నారు. 2004 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్కు పట్టం కట్టారు. నువ్వే మా రాజు అని ముక్త కంఠంతో చెప్పేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ ఫైలుపై చేశారు వైఎస్ఆర్. సంక్షేమ రాజ్యం ఆ క్షణంతో అలా మొదలైంది. ఇక అక్కడి నుంచి వైఎస్ వేసిన ప్రతి అడుగు సమాజం నుంచి పేదరికాన్ని ప్రారంధ్రోలేదే. జలయజ్ఞం పథకంతో ప్రాజెక్టుల బాట పట్టారు. నదీ జలాలకు పొలాల రూటు చూపించారు. వ్యవసాయం దండగని మాట్లాడిన చంద్రబాబు లాంటి నేతల నోళ్లు మూయించేలా వ్యవసాయాన్ని పండగ చేయడానికి సంకల్పించి ఆ దిశగా గొప్పగా అడుగులు వేశారు. అన్నదాతలు మెచ్చిన నాయకుడయ్యారు. ప్రతిపక్ష నేతగా ఉన్నంతకాలం ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే వైఎస్ఆర్ ప్రజా రాజకీయాలుండేవి. ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమాభివృద్ధి పాలన ఘనంగా ఆవిష్కరించడానికి ప్రజలు 10 కాలాల పాటు తలుచుకునేలా అవిశ్రాంత కృషి చేశారు. అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అది వృద్ధులైతేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏం అంటే ఎవరికి ఎలా తోడ్పడాలి, ఎవరికి ఎలా సహాయం చేయాలి అనడం, చదువుకునే వాళ్ళకి, అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి, ఇండ్లకు సంబంధించి, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విషయం తీసుకున్నా మీరు రాజశేఖర రెడ్డి గారి ముద్ర కనపడుతుంది. ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు కూడా ఆయన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది ఆయన పోయి. అయినప్పటికీ ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అంటే ఇవి వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర విషయాల్లో కానీ అన్నింటిలో కూడా వేలు పెట్టి చూపకుండా అంత గొప్పగా ఆయన పాలన సాగింది.
చాలామంది రాజకీయ నాయకులకు ఎన్నికల్లో మాటివ్వడం ఓ బూటకపు తతంగమే. ఎన్నికల ఏరు దాటాక ఒట్టు తీసి గట్టు మీద పెట్టేయడమే. కానీ వైఎస్ఆర్ అలా కాదు కదా. మాట ఇస్తే మిన్ను విరిగి మీద పడ్డా ఇచ్చిన మాట తప్పనే కూడదన్నది వైఎస్ఆర్ సిద్ధాంతం. మేనిఫెస్టో అంటే ఎన్నికల్లో ఓట్లకు గేలం వేసేందుకు ఉపయోగించే పంచరంగుల బొమ్మల పుస్తకం అని కొందరు అనుకుంటారు. కానీ వైఎస్ఆర్ దృష్టిలో మేనిఫెస్టో అంటే ప్రజల గుండెల నిండా నమ్మకాన్ని నింపడం, ఎన్నికలయ్యాక ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారు. మేనిఫెస్టోలో ఇవ్వని వరాలను ఆ తర్వాత కానుకగా ఇచ్చారు. పాదయాత్రలో ఆయన తెలుసుకున్న ప్రజల సమస్యల్లో కీలకమైంది పేదల వైద్యం. చిన్నపాటి జ్వరం వచ్చినా ఓ మాత్ర కొని వేసుకోలేని పేదలే దేశంలో ఎక్కువ. మరి అలాంటి పేదలకు ఏ ప్రాణాంతక వ్యాధి వస్తే వారి పరిస్థితి ఏంటి? ప్రాణాలను గాల్లో పెట్టేసి దేవుడా ఇక నీదే భారమని నిట్టూర్చడమే. ఆ దుస్థితి ఉండకూడదని ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు వైఎస్ఆర్. ఇలాంటి మానవీయ పథకం అంతవరకు దేశంలో ఎక్కడా లేదు. నిరుపేదలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఒక్క పైసా ఖర్చు కూడా చేయాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్ వైద్యాన్ని అందించే అమృత పథకమే ఆరోగ్యశ్రీ. ఆ పథకం కొన్ని వేల మందికి ప్రాణదానం చేసింది. ఎన్నో గుండెలు ఆగిపోకుండా కాపాడింది. చదువు కొనలేని పేదలు ఉన్నత చదువులు చదివేందుకు వీలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రకటించి అమలు చేశారు వైఎస్ఆర్. చదువులు మధ్యలోనే ఆపేయాలేమో అనుకునే ఎందరో పేదలు ఈ పథకంతో ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. ఆ మహానేత భౌతికంగా మనకు దూరమైనప్పుడు కూడాను ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయాలలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆరాధించబడే అరుదైనటువంటి ఒక ప్రజానాయకుడు ఎవరంటే తప్పనిసరిగా ప్రప్రదంగా గుర్తొచ్చే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పక తప్పదు. దానికి కారణం తనదైన శైలిలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పందాల్లో అందరూ మెచ్చే విధంగా, అందరికీ నచ్చే విధంగా పరిపాలన కొనసాగించినటువంటి మహానుభావుడు. భారతదేశంలోనే సంక్షేమానికి ఒక పెద్దపీట వేసి ఆ సంక్షేమం ద్వారా ప్రతి పేదవాడు కూడాను లబ్ధి పొందాలి, ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆకాంక్షించి ఆ దిశగానే ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా ఇవాళ స్థిరపడి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే నేను ఈ స్థాయికి రాగలిగానని చెప్పిన వాళ్ళు కోకొలలు. 2004 నుండి 2009 వరకు 5 ఏళ్ల పాటు పరిపాలనకు కొత్త అర్థం ఇచ్చారు వైఎస్ఆర్. సంక్షేమానికి కొత్త చిరునామాను ఇచ్చారు. రాజన్న రాజ్యం ఉంటే అదే సంక్షేమ రాజ్యమని జనం అనుకునేలా పాలన చేశారు. అందుకే 2009 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 6 డజన్కు పైగా పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలో దిగి ప్రగల్భాలు పలికిన ఆంధ్ర ప్రజలు మాత్రం రాజన్న రాజ్యాన్ని అప్పగించి గుండెలపై చెయ్యి వేసుకున్నారు. ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తప్పించే వారికి ఎంత సేవ చేసినా తనివి తీరదు. ఇంకా ఏదో చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రిగా మొదటి విడతలో తాను చేసిన సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్ సంతృప్తి చెందలేదు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమాన్ని అందించాలని అనుకున్నారు ఆయన. అంతేకాదు తన 5 ఏళ్ల పాలనకు ప్రజలు కేవలం పాస్ మార్కులు ఇచ్చారని ఎంతో ప్రాక్టికల్గా చెప్పిన వైఎస్ఆర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని మంచి పథకాలు రూపొందించాలని నిశ్చయించుకున్నారు. 2009 ఎన్నికల విజయానంతరం వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పార్టీ నేతలతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు మనకి పూర్తి మార్కులు వేయలేదు, డిస్టింక్షన్ ఇవ్వలేదు, జస్ట్ పాస్ మార్కులు ఇచ్చారంతే. అంటే మనం ప్రజాసేవకు మరింత కృతనిశ్చయంతో అంకితం కావాల్సి ఉందన్నమాట అని అన్నారు. ఎన్నికల్లో గెలిచాం కదా అని వైఎస్ఆర్ సంబరపడిపోలేదు. ప్రజల ఆకాంక్షలు అందుకోవాలంటే పాలకుడిగా తాను ఇంకేం చేయాలా అని ఆలోచించారు. నిజమైన పాలనాధ్యక్షుడికి ఉండాల్సిన లక్షణమే అది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల నుంచి, మారుమూల జిల్లాల నుంచి అన్ని వర్గాల ప్రజలు, పేద ప్రజలు, గిరిజనులు, హరిజనులు, వృద్ధులు, అనారోగ్యానికి పాలైన వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. తప్పకుండా వాటిని ఆయన ఫాలో అప్ చేసేవాడండి. అదే ఆయన గొప్పతనం. ఆయన ఫాలో అప్ చేసి ఆ సమస్యలను పరిష్కరించడం వల్ల ముఖ్య వాటిని విని మా సమస్యల రాజశేఖర రెడ్డి గారిని కలవడం వల్ల పరిష్కారం అయిందని తెలుసుకుని వేరే ప్రజలు కూడా చాలామంది వచ్చేవారు. ఆయన చనిపోయేదాకా అలాగే వచ్చేవారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎన్ని లక్షల మంది ఆయన చూడటానికి, ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారంటే ఆ నాయకుడు యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో అసలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు ప్రజలకు అందుతున్నాయా లేదా? ప్రజలు మన సంక్షేమ పథకాల అమలు తీరుతో సంతృప్తిగా ఉన్నారా, లేక ఏమన్నా ఫిర్యాదులు ఉన్నాయా అన్నది తెలుసుకోవాలనుకున్నారు.
చాలా మంది పాలకులు ఇలాంటి ఆలోచన వస్తే నిఘా విభాగానికి ఆ పని అప్పచెప్పేసి ఊరుకుంటారు. కొందరైతే ప్రైవేటు సంస్థల చేత సర్వేలు చేయించుకుంటారు. అయితే వైఎస్ఆర్ అలా చేయదలుచుకోలేదు. తానే ప్రజలను అడిగి తెలుసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి కదా అనుకున్నారు. ఆ ఆలోచన రాగానే 2009 వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాలు సరిగ్గా ఎవరికైతే అందాలో వారికి అందినాయా లేదా తెలుసుకునే కార్యక్రమం మొదలుపెట్టినాడు. దురదృష్టవశాత్తు ఆ కార్యక్రమానికి నాంది పలకడానికి వెళ్తూ ఆయన ప్రమాదవశాత్తు చనిపోయినారు. రచ్చబండ అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టినారు ఆయన. అదేమిటి అని అంటే పోయి ప్రజల దగ్గరికి పోయి తెలుసుకోవడం, తాము చేసిన కార్యక్రమాలు వారికి సరిగ్గా అందినాయా లేదా, దానివల్ల వారు పడినారా లేదా తెలుసుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నం చేయాలని బయలుదేరినాడు. ఆయన బయలుదేరి ప్రమాదవశాత్తు చనిపోయినారు. ఆయన చనిపోకపోయింటే భిన్నంగా ఉండేది, ఎందుకంటే ఆయన సాచురేషన్ పాయింట్ గురించి ఆలోచించినాడు. పథకాల అమలులో ఏమన్నా లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవడానికి రచ్చబండ కార్యక్రమం ఉపయోగపడుతుందని వైఎస్ఆర్ భావించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మర్నాడే రచ్చబండకు బయలుదేరారు. అయితే ప్రతికూల వాతావరణం, అనుకోని ప్రమాదం ముందుకొచ్చి ప్రజానాయకుడు పరమపదించారు. వైఎస్ఆర్ అకాల మరణం యావత్ రాష్ట్రాన్ని శోకతప్త హృదయాన్ని చేసింది. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన అభిమానించే అశేష ప్రజానీకం గుండెల్లో ఓ ప్రశ్న ఉదయించింది. ఆయన అభిమానించే ప్రజల మెదళ్లను ఓ ఆందోళన తొలిచేసింది. మా రాజన్న వెళ్ళిపోయారు, మరి ఆయన ఇంతకాలం మా కోసం తలపెట్టిన మంచి పనుల్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? ఇక ఆయన ఆశయాలన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా అని ఆవేదన చెందారు. వారి ప్రశ్నలకు సమాధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపంలో కనిపించింది. దివంగత ముఖ్యమంత్రి వారసుడిగా ఆయన ఆశయాల్ని భుజాలకెత్తుకొని వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు హక్కును చేర్చుకున్నారు. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారు. 2019లో అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తన తండ్రి బాటలో సంక్షేమానికి పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి. మొదటి ఏడాది పాలన ముగియక ముందే మేనిఫెస్టోలోని మెజారిటీ హామీల్ని అమలు చేశారు. తన తండ్రికి ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించి పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి మరింత మెరుగ్గా, మరింత ఎక్కువ మందికి మరింత ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా అమలు చేస్తున్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వందలాది అంబులెన్స్లకు ఒకేసారి శ్రీకారం చుట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ ఒకేసారి ఇన్ని అంబులెన్స్లు ప్రారంభించిన సందర్భమే లేదు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలోనూ తన తండ్రిని మించి 4 అడుగులు ముందుకు వేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటుగా అమ్మఒడి పథకంతో పేద కుటుంబాల పిల్లల్ని బడిపాట పట్టించారు. నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలను మార్చేసి కార్పొరేట్ విద్యాసంస్థలు అసూయపడేలా ప్రభుత్వ విద్యాసంస్థల్ని తీర్చిదిద్దారు. వైఎస్ఆర్ మానసపుత్రికైన పోలవరం ప్రాజెక్టు పనులను ఒక కొలిక్కి తెచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో చేసిన తప్పులను పసిగట్టి వాటిని సరిదిద్దేలా అడుగులు వేశారు. ప్రాజెక్టుకు ఒక రూపాన్ని తెచ్చారు. రైతులకు గతంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి వారికి అన్ని విధాలుగా సాయం అందించారు. 31 లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు పంచిపెట్టడమే కాకుండా అందులోనే వారికి ఇల్లు నిర్మించిచ్చే బాధ్యతను తలెత్తుకుని ఇల్లు కాదు ఊళ్లను నిర్మించే పనిని ప్రారంభించారు. సంక్షేమ పథకాల అమలులో తన తండ్రి 2 అడుగులు ముందుకు వేస్తే తాను 4 అడుగులు ముందుకు వేస్తారని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేసి చూపించారు. రాజన్న వెళ్ళిపోలేదు. జగనన్న రూపంలో ఆయన తన ఆశయాల్ని మరింత బలంగా, మరింత విస్తృతంగా, మరింత సంక్షేమంగా ముందుకు తీసుకుపోతున్నారని జనం అనుకునేలా అడుగులు వేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.